డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్, వేరియస్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో సో మీ యొక్క ఎడ్యుకేషన్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ ఎవరైతే ఎవ్రీ ఇయర్ 6 సెమిస్టర్స్ డిగ్రీ స్టూడెంట్స్ వెంటనే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు అండ్ పీజీ తర్వాత వేరే సర్టిఫికేట్ కోర్సెస్ కావచ్చు, వేరే ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం మీ సర్టిఫికేట్స్ ఫాస్ట్ గా ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేయాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, ఏ సర్టిఫికేట్స్ ఫస్ట్ ఇస్తారు అండ్ ఆ వెబ్సైట్ ఏందో డీటెయిల్ గా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, పీజీ స్టూడెంట్స్ కావచ్చు, ఏ ఇతర కోర్సెస్ అయినా సేమ్ ఒకటే వెబ్సైట్ లో ఒకటే లింక్ ద్వారా మీరు డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, లైబ్రరీ సైన్స్ అయితే లైబ్రరీ సైన్స్, డిప్లొమా అయితే డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సెస్ సర్టిఫికేట్. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకు డిగ్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఇస్ మనకు పీజీ కావచ్చు, ఇతర కోర్సెస్ కూడా సేమ్ ఉంటాయి. సో ఫస్ట్ ఎవరైతే డిగ్రీ ఎగ్జాంపుల్ 6 సెమిస్టర్స్ అయిపోయినాయి, సో 6 సెమిస్టర్ పాస్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్స్ ఎలాంటివి వాళ్ళు ఇస్తారంటే ఫస్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కమ్ కన్సాలిడేటెడ్ మెమో. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే మీ నేమ్, మీరు ఏ కోర్స్ చేశారు, ఏ యూనివర్సిటీ కింద చేశారు, హాల్ టికెట్ నెంబర్, దానికి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు అండ్ మనకు కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో. సో మీరు డిగ్రీ వాళ్ళు అయితే 6 సెమిస్టర్ మెమోస్ ఉంటాయి కదా, 6 సెమిస్టర్ మెమోస్ కి సంబంధించిన ఒక మెమో ఉంటుంది. దాంట్లో మీకు ఓవరాల్ సిజిపిఏ, సో ఈ 6 సెమిస్టర్ కి సంబంధించిన ఓవరాల్ సిజిపిఏ, ప్రతి సెమిస్టర్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అన్ని డీటెయిల్ గా ఇస్తారు. సో దాన్ని సిఎంఎం అంటారు. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ సిఎంఎం, అది ఫస్ట్ సర్టిఫికేట్. సెకండ్ వచ్చేసి ఇక్కడ మైగ్రేషన్ సర్టిఫికేట్ అండ్ బోనాఫైడ్ ఇస్తారు. బోనాఫైడ్ అంటే మీరు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ టు మొత్తం డిగ్రీ పలానా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ అకాడమిక్ ఎగ్జాంపుల్ 2024 టు 2027, 2020 టు 2023. సో అక్కడ మీరు ఈ ఇయర్ లో ఇక్కడ చదివినట్టు ప్రూఫ్ బోనాఫైడ్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మైగ్రేషన్. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి, సపోజ్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివారు, అదర్ దాన్ అంబేద్కర్ యూనివర్సిటీ వేరే ఎక్కడైనా హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటే మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీ వచ్చేసి మీరు అంబేద్కర్ యూనివర్సిటీలో చేస్తారు, పీజీ ఇప్పుడు రెగ్యులర్ మోడ్ లో చేద్దాం అనుకుంటున్నారు, సిపి గేట్ ఎంట్రన్స్ రాశారు. సో అక్కడ మీరు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఏదో ఒక యూనివర్సిటీలో జాయిన్ అవుతారు. సో జాయిన్ అయినప్పుడు మీరు డిగ్రీ ఒక యూనివర్సిటీ అండ్ పీజీ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, బీఎడ్ కావచ్చు, వేరే ఇతర హైయర్ ఎడ్యుకేషన్ కోర్సెస్ వేరే యూనివర్సిటీలో చేస్తే అప్పుడు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. సో కౌన్సిలింగ్ టైంలో ఎవరు కూడా అడగరు, కాకపోతే మీరు జాయిన్ అయిన తర్వాత అడుగుతారు. సో దానికి మైగ్రేషన్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో మీరు ఏదైతే పాస్ అవుతారు కదా, సో మళ్ళీ వేరే రెగ్యులర్ మోడ్ లో కావచ్చు, ఓపెన్ యూనివర్సిటీస్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అప్పుడు మీకు టీసీ అడుగుతారు. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఈ కోర్స్ అంతా అయిపోయినట్టు ఒక ప్రూఫ్ టీసీ. సో ఆ టీసీ కూడా ఇస్తారు. నెక్స్ట్ ఒరిజినల్ డిగ్రీ. సో యూనివర్సిటీ నుంచి వచ్చేది ఒరిజినల్ డిగ్రీ. సో ఫస్ట్ ఎవరైతే ఇప్పుడు అప్లై చేద్దాం అనుకుంటున్నారో ప్రొవిజనల్ సర్టిఫికేట్ కమ్ సిఎంఎం కావచ్చు, మైగ్రేషన్ అండ్ బోనాఫైడ్ అండ్ టీసీ, ఈ సర్టిఫికేట్స్ ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలి. ఈ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత ఒరిజినల్ డిగ్రీ అప్లై చేసుకోవాలి. సో మీరు అప్లై చేసేటప్పుడే ఫస్ట్ ఈ సర్టిఫికేట్స్ ఫస్ట్ వస్తాయి, దాని తర్వాత ఒరిజినల్ డిగ్రీ కూడా మీరు అప్లై చేసుకోవాలి. అండ్ అక్కడ ఆప్షన్ మీకు అప్లై ఓడి ఆల్సో అని వస్తుంది. ఓడి అప్లై చేసుకుంటే ఓడి కూడా మీకు ఒకటేసారి అప్లై చేసుకోవచ్చు ఈ 4 సర్టిఫికేట్స్. కాకపోతే ఫస్ట్ 3 సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత ఓడి అనేది వస్తుంది. సో ఇవి మెయిన్ పాయింట్. సో ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే మీకు డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలంటే 6 సెమిస్టర్ మెమోస్ అన్ని అంటే 6 సెమిస్టర్స్ పాస్ అయి ఉండాలి. పీజీ అనుకోండి 4 సెమిస్టర్ అన్ని పాస్ అయి ఉండాలి. ప్రీవియస్ బ్యాచ్ అంటే అప్పట్లో 1 ఇయర్ పీజీ ఉంటుండే అలాంటి క్యాండిడేట్స్ మీరు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయి ఉంటేనే మీకు ఈ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫెయిల్ అయిన వాళ్ళు మీరు అవి పాస్ అవ్వాలి, పాస్ అయిన తర్వాతనే ఇవి అప్లై చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ అప్లై చేయడానికి మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలో అవి చెప్తాను. సో ఫస్ట్ 10th క్లాస్ మెమో, సో ఎస్ఎస్సి మెమో ఉండాలి మీ దగ్గర. అండ్ సెకండ్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో. సో కొంతమంది ఇంటర్మీడియట్ మెమో అన్న ఉండాలి. ఐటీఐ తోని కూడా చేసిన వాళ్ళు ఉంటారు, డిగ్రీ, డిప్లొమా కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఈ క్వాలిఫికేషన్స్ తోని డిగ్రీ చేసిన వాళ్ళు ఆ క్వాలిఫికేషన్ సంబంధించింది కూడా మీరు అప్లోడ్ చేయాలి. అండ్ కొంతమంది చాలా ఇయర్స్ క్రితం ఇక్కడ వితౌట్ ఇంటర్ జస్ట్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుండే, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ తోని డైరెక్ట్ 10th తర్వాత ఓపెన్ డిగ్రీలు చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి క్యాండిడేట్స్ మీరైతే దానికి సంబంధించిన ప్రూఫ్ ఏదైనా ఉంటే మీరైతే అది అప్లోడ్ చేయాలి. సో అది అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ సర్టిఫికేట్స్ మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి. సో క్యాస్ట్ ఎందుకు, మీకు టీసీ మీద పడుతుంది ఈ పలానా క్యాండిడేట్ ఈ బీసీకి చెందినవాడు, ఎస్సీ ఎస్టీకి చెందినవాడు. సో దానికి సంబంధించిన క్యాస్ట్ ప్రూఫ్ కూడా మీరు అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనకు జేపీఈజీ కావచ్చు, జేపీజీ ఫార్మేట్ లో 300 KBలోనే మీరు అప్లోడ్ చేయాలి.
సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి టీసీ ఉంటే ఎస్ఎస్సి టీసీ కూడా మీకు ప్రూఫ్ గా, సపోజ్ క్యాస్ట్ కావచ్చు, వేరే ఇతర ఏమైనా లేకపోతే అది కూడా మీరు ప్రూఫ్ గా ఎంటర్ చేయొచ్చు. ఎందుకంటే వాటి మీద మీ క్యాస్ట్, మీ నేమ్, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ సర్టిఫికెట్స్ అన్ని మీ దగ్గర ఉండాలి అప్లోడ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఆ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, ఏదైనా. సో ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్, సిఎంఎం, మైగ్రేషన్, బోనాఫైడ్, టీసీ ఇవన్నీ మీరు అప్లై చేసిన తర్వాత పేమెంట్ చేస్తారు కదా. పేమెంట్ చేయగానే ఒక 15 days to 20 days లో మీకైతే పోస్ట్ రూపంలో వచ్చేస్తాయి. ఆ 15 days తర్వాత ఒరిజినల్ డిగ్రీ ఉంది కదా, అది ఒరిజినల్ డిగ్రీ రావడానికి ఒక 1 month టైం పడుతుంది. సో ఇక్కడ 2 steps ఉంటాయి. ఫస్ట్ స్టెప్, మీరు అన్ని అప్లై చేస్తారు ఒకటేసారి, ఒకటే అప్లికేషన్ లో అన్ని అప్లై చేసుకోండి. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్, సిఎంఎం, మైగ్రేషన్, బోనాఫైడ్, టీసీ అనేవి ఒకేసారి వస్తాయి. ఒరిజినల్ డిగ్రీ అయితే 1 month టైం పడుతుంది. ఈ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాతనే ఒరిజినల్ డిగ్రీ వస్తుంది. సో ఇది మెయిన్ పాయింట్. సో 1 month అయితే టైం పడుతుంది ఒరిజినల్ డిగ్రీకి, మిగతా అన్ని వచ్చేస్తాయి ఒక 15 days లో. నెక్స్ట్ వచ్చేసి ఎవరికన్నా అప్లై చేసేటప్పుడు ఎడిట్ ఆప్షన్ కావచ్చు, లేదంటే అప్లై చేసిన సర్టిఫికెట్లో ఏమైనా మిస్టేక్స్ వచ్చినా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో కింద అప్డేట్ ఆర్ చేంజ్ ఆల్రెడీ అప్లైడ్ సర్టిఫికేట్స్, అంటే మీరు అప్లై చేస్తారు, సర్టిఫికేట్స్ వచ్చినాయి, ఏమైనా మిస్టేక్స్ వస్తే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు అప్లికేషన్ స్టేటస్ ఆర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో అన్ని ఒకటే లింక్ లో ఉంటాయి. కింద మీరు ఒక్కొక్కటి చూసుకొని మీకు ఏదైతే రిక్వైర్డో దానికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ కూడా వేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరైతే డిగ్రీ, పీజీ, లైబ్రరీ సైన్సెస్, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ ద్వారా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎవరైతే అన్ని పాస్ అయిన తర్వాత ఎవరైతే ఇంకా సర్టిఫికేట్స్ అప్లై చేసుకోలేరో మీరైతే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 2025 లో ఫైనల్ సెమిస్టర్ కంప్లీట్ అయిన వాళ్ళు 6th సెమిస్టర్ కావచ్చు, పీజీ కావచ్చు, వేరే ఇతర కోర్సెస్ కావచ్చు, అండ్ ఆల్రెడీ ఏదో ఒక ఇయర్ లో పాస్ అయిన వాళ్ళు. సో ఇప్పుడు ఈ ఇయర్ మనకు లోగో చేంజ్ చేశారు. సో లోగో చేంజ్ అవ్వడం వల్ల ఇక్కడ సర్వీస్ వచ్చేసి టెంపరరీ స్టాప్డ్ అని పెట్టారు. సో ఎప్పుడైతే ఆ లోగో అనేది అప్డేట్ అయిపోయిందో మీ సర్టిఫికెట్స్ మీద కొత్త లోగో పడుతుంది. సో కొత్త లోగో పడుతుంది కాబట్టి అక్కడ సర్వీస్ అనేది ఆపేశారు. సో అది ఒక్కసారి యాక్టివేట్ చేసిన తర్వాత మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే అది యాక్టివేట్ అవ్వగానే మీరు చేసుకోండి. మీరు వేరే ఇతర కోర్సెస్ కావచ్చు, పీజీ కావచ్చు, బీఎడ్ కావచ్చు, డిఎడ్ కావచ్చు, ఎంబీఏ, ఎంసీఏ కావచ్చు, బీపెడ్ కావచ్చు, డిపెడ్, వాటికి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో ఆ లింక్ యాక్టివేట్ చేయగానే అప్పుడు మీరు అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే ఇప్పుడు పీజీ, సో పీజీ ఓపెన్ డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ అందులోనే ఓపెన్ పీజీ చేయాలన్నా మీకు సిఎంఎం, పీసీ కావాలి. సో అవి కావాలంటే మీరు ఈ లింక్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాతనే మీరు అప్లై చేసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. యాక్టివేట్ అవ్వగానే మీరు చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని పాస్ అయితేనే మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఫెయిల్ అయితే మీకైతే సర్టిఫికేట్ ఇవ్వరు. పాస్ అయిన తర్వాతనే పీసీ, సిఎంఎం, టీసీ, బోనాఫైడ్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో కింద డిస్క్రిప్షన్ లో ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో మీకు అప్డేట్స్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, అన్ని ఏమన్నా ఇది లింక్ యాక్టివేట్ అవ్వగానే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.